ఆర్డినరీ ట్రైన్ జర్నీ కానప్పుడు ఆర్డినరీగా కూడా బ్లాగ్ చేయాలి. శత సహస్ర అశ్వ సమాన శ్వేత వృషభం వెనకాల జీడిపప్పు ఉప్మా చేసిన జీడిపప్పులు దొరకవు. డివిజన్ కంట్రోల్లో ట్రైన్ నడవడం కంటే ఒక ట్రైన్ నడుస్తున్నందుకు పూనకాలు ఎగ్దిగోండి బయలుదేరిన ఏపీ ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తున్న మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వరకు సుక్కలు. నువ్వు ఫోన్లో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం వాల్యూమ్ పెట్టుకో. ఈ ఐకానిక్ సీన్ స్కిప్ చూసిన తర్వాత ఎగరేసి కొట్టే ఒక బ్లాగ్కి ఇంటర్వెల్ ఉంటే ఎలా ఉంటుందో చూసారా. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభ సాయంత్రం. సార్ కొంచెం డిఫరెంట్గా శుభ సాయంత్రం. హౌరా రైల్వే స్టేషన్ బయట నుంచి గంగా నది ఒడ్డునున్న భారతదేశపు అతి ప్రాచీనమైనటువంటి పెద్ద రైల్వే స్టేషన్స్లో హౌరా రైల్వే స్టేషన్ కూడా ఒకటండి. సో ఈరోజు అయితే మనం ఇక్కడి నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బ్లాగ్ని అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం కాదు, మనం బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేసి అయితే బయటకు వచ్చాం. సో ఈరోజు అయితే నేను ట్రావెల్ చేసి మీకు చూపించాలనుకొని వెనక నుంచి మొదలు పెట్టేది. సో ఎప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాకే కాదు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కాదు. సార్ బ్లాగ్ అయితే ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం మీతో పాటు నేను మిమ్మల్ని తీసుకురావడం కాదు, నేను ఇక్కడే ఉంటా, బ్లాగ్నే మన దగ్గర తెచ్చుకుందాం. సో మనం అయితే ఇక్కడ హౌరా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్, మీరు చూడబోతున్న ట్రైన్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న 12704 సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాల్కన్ అనమాట. సో ఇప్పుడైతే మనం హౌరా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. అంటే నా వ్లాగ్ అంతా అయిపోయింది, నా ట్రావెలింగ్ అంతా అయిపోయింది. ఏం జరిగిందో నాకు తెలుసు. సో ఏం జరిగిందో నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. నేను చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి విజువల్ పడుతూ ఉంటుంది. నేను చెప్తా ఉంటా, మీరు చూస్తూ ఉండండి. సో వ్లాగ్ అయితే నార్మల్గా ఎప్పుడు మనం చేసినట్టు వస్తూనే ఉంటుంది, కాకపోతే నెరేటివ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రై చేసేవాళ్ళు అయితే కొత్తగా ఉంటుంది వ్లాగ్. సో మీరు ఎంతగా రిక్వెస్ట్ చేశారు. సో అన్ని వ్లాగ్స్ చేసినట్టు ఆర్డినరీగా చేస్తే ఆందేమో అని చెప్పి నేనైతే కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశా. సో మీరైతే వ్లాగ్ కంటిన్యూ అవుతే చూస్తూ ఉండండి, నేను కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తూనే ఉంటాను. సో మన వ్లాగ్ అయితే ఎక్కడ స్టార్ట్ అయింది, సికింద్రాబాద్లో స్టార్ట్ అయింది కదా. సో కెమెరా కట్ చేస్తే సికింద్రాబాద్లో ఓపెన్ చేసుకుందాం పదండి. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభ సాయంత్రం అండి. మోస్ట్ వెయిటెడ్ శుభ సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట నుంచి. సో ఈరోజు అయితే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో మీరు కామెంట్స్లో అడుగుతున్న ఫాల్కన్ ఫ్యాన్స్కి పండగ అయినటువంటి రోజు అయితే ఈరోజు వచ్చేసిందండి. సో ఈరోజు ఫైనలీ చాలా కాలం తర్వాత మనం ప్లాన్ చేసుకున్న చాలా కాలం తర్వాత నుంచి మనమైతే ఈరోజు ఫలక్నామా ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే ఫైనల్లీ చేసేస్తున్నాం. సో ఈరోజు నేను ఎక్కబోతున్నాను 12704 సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట. సో ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఆర్డినరీ వ్లాగ్ కాదు, నన్ను చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు ఈ జర్నీ చేయండి అని చెప్పి. సో నేను అందుకనే ఈ జర్నీని ఆషామాషి వ్లాగ్లో అయితే ఉంచాలనుకోవట్లేదు. సో నేను చేసినట్లు నా బెస్ట్ వర్క్ అవుతుంది ఈ వ్లాగ్. సో నా బెస్ట్ వర్క్ నేను చూపించానా లేదా అని నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు చూసి మీరే డిసైడ్ అవ్వండి. నేనేదో ఎలివేషన్ లేపేద్దామని నేను ఎక్కువ చెప్పేస్తానని కాకపోతే, మన ట్రైన్ ఫాల్కన్ని ఈ రోజు నడపడానికి నేను వచ్చిన ఈ 1.5 డే లేకపోతే 26 or 27 hours ఆఫ్ జర్నీలో అన్ని ట్రైన్స్ అన్ని జోన్స్ యొక్క ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అయితే నాకైతే కనిపించిందండి. అందరూ చాలా మంచిగా ఎవరి రెస్పాన్సిబిలిటీలో ఎవరి బ్రాకెట్లో వాళ్ళు చాలా మంచిగా అయితే ట్రైన్ పంపించేశారు. ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి హ్యాండ్ ఓవరింగ్ అయినా కావచ్చు, ఏదైనా కానివ్వచ్చు. సో అదైతే చాలా ఫెంటాస్టిక్ అయితే జరిగింది. సో నాకున్న ఈ చిన్న ఛానల్కే నాకు లెక్కలేని డిఎమ్స్ అయితే వచ్చాయండి, ఫలక్నామా ఎక్స్ప్రెస్ చేయని. సో ఈ ట్రైన్కి ఉన్న ఫ్యాన్ బేస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ హైలైట్ ఉన్న ఫ్యాన్ బేస్ అండి అసలు. సో నేను కూడా ఆపుకోలేకపోయాను ఇంకా చేయడం. సో ఇమీడియట్లీ నేను ఇన్ని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దీన్ని వెయిటింగ్ లిస్ట్లో పెడితే దానికి అర్థం లేదనిపించింది. సో ఇమీడియట్లీ ట్రిప్ అయితే ప్లాన్ చేసేసుకున్నా. సో బ్యాగ్ సర్దేసా, అన్నీ చేసేసా, పొద్దున్నే సికింద్రాబాద్ వచ్చేసా. మీరు ముందు శాతవాహన ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చూసుంటారు. సో ఆ లెక్కన అనమాట ఇప్పుడు ఫలక్నామాతో కంటిన్యూ అవుతున్నాం. సికింద్రాబాద్ దిగి 2.5 hours గ్యాప్ అయితే దొరికింది. సో మనమైతే వెళ్ళి ట్రైన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. సో ఇలా స్టేషన్ బయటికి మీరు రాగానే ఏదో ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే అది మెయిన్ రోడ్ అండి. సో ఇలా పక్కన చూడంగానే మీకు ఐఆర్సిటీసీ యాత్రి నివాసాన్ని అయితే ఒకటి కనిపిస్తుంది. ఇంకా ఎదరికి వెళ్తే వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ఐఆర్సిటీసీతో లింకప్ అయ్యి ఇంకోటి అయితే పెట్టుకున్నారు. సో మనమైతే దీంట్లోకి వెళ్ళి స్టే చేద్దాం. నైట్కి అంతా స్టే చేయాలి కాబట్టి నెక్స్ట్ డే జర్నీకి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఏ క్లాస్కి అయితే బిల్డప్ చేశారండి, చాలా బాగుంది. సో ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. అటుపక్క నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇటుపక్క నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే పిజ్జా హట్ అండ్ కేఎఫ్సీ లాంటి టాప్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ప్యాకేజ్ తీసుకుందాం. ట్రైన్ డీటెయిల్స్ కంటే ముందు, జర్నీ కంటే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఇన్ఫోటైన్మెంట్ వ్లాగ్లో అయితే చూడకండి. లైక్ ఒక మ్యాడ్నెస్ వ్లాగ్ అసలు ఇది మాత్రం నాకు తెలిసి ఏమాత్రం అంటే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరున్నాయి,
నేను ఇప్పుడే స్టార్ట్ చేశా. సో నేను ఏదో చాలా కొత్తగా ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్తో. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ మీకోసం అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇంత ఆర్డినరీ ట్రైన్ జర్నీ కానప్పుడు ఆర్డినరీగా కూడా బ్లాగ్ చేయకూడదు. సో ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండాలి. సో నేనైతే ట్రై చేస్తున్నాను టు గివ్ మై 100% బెస్ట్. సో ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 23 సైడ్ ఉన్న దానికైతే వచ్చా. సో వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో, వీళ్ళు ఏం ఫిగర్ చెప్తారో చూద్దాం. సో ఇన్సైడ్ లుక్ అయితే మాత్రం ఫారిన్ రేంజ్లో అద్దరు కొడుతున్నారు అసలు. సో ఇది కాన్ఫరెన్స్ రూమ్ అని కూడా ఉంది. మనం అయితే మీటింగ్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు అక్కడ. సో ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఆల్రెడీ మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ విత్ సింహపురి ఎక్స్ప్రెస్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెట్టాడు. సో ఈరోజు మన ఆన్ డ్యూటీ లోగో ఉండబోతుంది 39295 లాలాగూడ WAP7 అనమాట. సో ఇది నేను తీసుకున్న రూము అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్ లోపల. ఈ 39295 లోకోమోటివ్ వచ్చేసి మనల్ని విశాఖపట్నం వరకు అయితే పుల్ చేస్తుందండి. విశాఖపట్నంలో అయితే మనకి లోకల్ రివర్సల్ జరుగుతుంది. సో ట్రైన్లోకి అయితే లోడ్ చేస్తున్నారు చేపలు. సో ఈరోజు మనం ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్న క్లాస్ వచ్చేసి 3 టైర్ ఎకనామిక్ క్లాస్ అండి. సో 3 టైర్ ఎకనామిక్ క్లాస్లో M1, M2, M3తో సంబోధిస్తారని చెప్పుకుంటాం మనం చాలాసార్లు. సో ఈరోజు నా కోచ్ వచ్చేసి M1, సీట్ వచ్చేసి 46 అండి. అప్పర్ బెర్త్ అయితే వేసాడు. సో దాదాపు 26 గంటల జర్నీ అయితే ఉంటుంది అప్పర్ బెర్త్లో మనం చేయాలి. సో మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన షెడ్యూల్ డిపార్చర్ కంటే మనకి కేవలం 10 నిమిషాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి కూర్చుంటే నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు నీట్గా. సో ఇదండి మన కోచ్ M1. సో సీట్ వచ్చేసి 46 3 టైర్ ఎకనామీ అనమాట. సో 46 అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. సో ఇది మన సీట్ 46 పైన. సో ఇంకొక 5 మినిట్స్లో అయితే మనం సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అవుతామండి. సో అదండి వచ్చేసి మన లోకో 39295. సో ఈ శతసహస్ర అశ్వసమాన శ్వేత వృషభం వెనకాల మన యాత్రలో అయితే ఎలా కొనసాగుతుందో చూడాలమ్మా. వీఆర్ ఆన్ బోర్డ్ ది ఫలక్నామా ఈరోజు. సో కాబట్టి బ్లాగ్ అయితే బోర్ అనే కాన్సెప్టే ఉండదు, లాగ్ అనే క్వశ్చనే ఉండదు. సో కాబట్టి చూస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటా, మీరు చూస్తూ ఉండండి, నేను తీస్తూ ఉంటా. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:50 అయితే అయిందండి. ఇంకొక 5 నిమిషాల్లో మనకి పూనకాలు ప్రారంభం అవబోతాయి అనమాట. సో మీకు రూటు గీటు అవన్నీ మొత్తం నేను క్లైమాక్స్లో చెప్తా, లేకపోతే క్లైమాక్స్ ముందు ఉంటుంది. సో అదే ఈ బ్లాగ్ స్పెషాలిటీ అనమాట. సో మీరు చూసి ఇక్కడికి వచ్చి ఉంటారు. సో అది సో మనకి ఇంకొక 5 మినిట్స్లో మనకైతే డిపార్చర్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఆన్ టైం డిపార్చర్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఇది ఫలక్నామా కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కాబట్టి చూద్దాం వాట్ హ్యాపెన్స్. ఏదైనా మన మంచికే. జీడిపప్పులు చెప్తున్నా మీకు, జీడిపప్పు ఉప్మా చేసినా ఎన్ని జీడిపప్పులు దొరకవు, కానీ చెప్పుకోకుండా మీకు అన్ని జీడిపప్పులు ఇస్తాను. తీసే నాకే ఎన్ని నిమిషాలు చేస్తానో, ఎన్ని గంటలు చేస్తానో నాకే క్లారిటీ లేదు. ఎన్ని గంటలు చేసినా టీవీ ముందు కూర్చోబెట్టే రేంజ్లో అయితే దింపుతాం. సో మన పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చి షంటింగ్ చేస్తున్నారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఆడ మన వెనకాలే వస్తాడు. సో సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మనకి మెయిన్ లైన్ అండి. సో మనకైతే కరెక్ట్గా 3:55 కంటే 3:55కి షార్ప్ డిపార్చర్ అయితే ఇచ్చేసారు. మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోతున్నాము. సో పొద్దున్న మనం వచ్చిన శాతవాహన ఎక్స్ప్రెస్కి అయితే 22515 WAP4 అయితే ఇచ్చారండి. ఇప్పుడు పొద్దున్న అయితే WAP7, ఇప్పుడైతే WAP4. మనకి అది పొద్దున్న వచ్చినా బాగుంది, ఇంకా బాగుండేది. ఏదైనా WAP4 LHP కాంబినేషన్ అండి. సో మనమైతే ఇప్పుడు ఆన్ టైంకి సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. సో బాయ్ బాయ్ సికింద్రాబాద్. సో అటుపక్క చూసుకుంటే మచిలీపట్నం సాయినగర్ సిటీ ట్రైన్ అయితే వస్తుంది.
మనమైతే అబౌట్ టు టేక్ టర్నింగ్ అండి. పగిడిపల్లి జంక్షన్ దగ్గర నుంచి మనం గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోవాలి. కాకపోతే మనం డైవర్ట్ అవ్వాల్సిన జంక్షన్కి ఇంకో ట్రైన్ అయితే అడ్డొచ్చింది అనుకుంటా, అందుకే మనకైతే సిగ్నల్ ఇవ్వలేదు. కానీ అడ్డొచ్చిన ట్రైన్ అయితే మనకు ముందైతే వస్తుంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్లో నాగావళి ఎక్స్ప్రెస్కి ఒక లోకో గురించి అయితే చెప్పాను కదా, ఆ లోకోవే మనకి ఇక్కడ ఎదురొస్తుంది, మీరు చూడొచ్చు. సో మనం అయితే గుంటూరు డివిజన్కి వెళ్ళడానికి ఈ మెయిన్ లైన్ నుంచి ఆ మెయిన్ లైన్లోకి అటు నుంచి ఆ ట్రాక్కి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అది మనకు అడ్డవుతుంది. కాబట్టి తెలంగాణ ఎక్స్ప్రెస్ పాస్ అయ్యేంత వరకు మనం అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి సో మనం అయితే ఇక్కడ ప్రొసీడ్ అయిపోవచ్చు. సో మనం అయితే మెల్లగా గుంటూరు డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో అది పొద్దున మనం వచ్చిన వరంగల్ లైన్ అనమాట. సో శాతవాహన ఎక్స్ప్రెస్లో మీరు చూసుంటారు. సో ఈ బోర్డే డిఫరెన్షియేట్ చేస్తుంది గుంటూరు డివిజన్ని దాన్ని. సో ఎటే స్ట్రెచ్ 110 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ట్రైన్ యొక్క ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్ నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మనం మళ్ళీ గుంటూరు డివిజన్తో పెట్టుకోవాలంటే ఇదే ప్రాబ్లం, ఒక్కటే సింగిల్ టేక్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది. అందుకే రన్నింగ్లో కొంచెం స్లోగానే అలా దిగి అలా మాట మనం అలా ఎక్కేయాలన్నమాట. సో నల్గొండ రైల్వే స్టేషన్కి రావాల్సిన టైం కంటే మన ట్రైన్ అయితే కేవలం 5 నిమిషాలు డిలే అయితే చేరుకుందండి ఈ స్టేషన్కి. సో నా డివిజన్లో నువ్వు ఉండమాకు అని చెప్పి సికింద్రాబాద్ వాడు తోసేస్తుంటే నా డివిజన్లోకి నువ్వు రా 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 అని గుంటూరు అయితే పిలుస్తున్నాడు అనమాట. వీళ్ళు ఇలా పిలవటం మనోడు అలా పరిగెత్తటం మొత్తం అలా ఒక బొంబాయి కింద అయితే ఉంది ఇక్కడ జరిగేదంతా. సో మనమైతే మెయిన్ లైన్ హాల్టింగ్లోకి వచ్చాము. ఎర్రగొట్లు కొట్టాడండి. జన్మభూమి ఎక్స్ప్రెస్ మీద చూసే ఉంటారు, చూపించాను. సో జన్మభూమి ఎక్స్ప్రెస్ని అయితే మనకు అక్కడ చిట్యాల రైల్వే స్టేషన్లో లూప్ చేసి మనల్ని అయితే ఫుల్ క్లియరెన్స్ మీద వదిలాడు. ఇదే క్లియరెన్స్ ఇలాగే కొనసాగుద్ది అని నేను అనుకుంటున్నా, కొనసాగాలి కూడా అని కోరుకుంటున్నాను. సో 100% క్లియరు. సో ట్రాక్ ఏమో పిచ్చ క్లియరెన్స్ మీద ఉంది. మనకి ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ వేసాడు, మనం 55 సెకండ్లు ఆగేసాం. సో ఎలాగో ఈ లైను, ఈ సెక్షను, ఈ ట్రాకు, ఈ జర్నీ అంతా మీరు జన్మభూమి ఎక్స్ప్రెస్లోను, నారాయణాద్రి ఎక్స్ప్రెస్లోను అట్లోని ఇట్లా చూసే ఉంటారు. సో మనమైతే కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం. సో మన ప్రైమ్ ఫోకస్ అంతా మనం విజయవాడ డివిజన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది, ఎంపీఎస్ మొత్తం. సో కొంచెం ఇది ఇలా కానేస్తూ ఉందాం. సో వెళ్ళి లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని, ఎందుకంటే
మొత్తం రచ్చ అంతా రాత్రి ఉంటుంది. సో ఆ రాత్రి రచ్చకి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకు కాబట్టి ఇప్పుడే రెస్ట్ తీసుకోవాలి. రెండు 207 కిలోమీటర్లు ఉతికారేసాము. జస్ట్ ఇప్పుడే పిడుగురాళ్ళు వచ్చేసాము. ఓరి అమ్మ, అసలు సింగిల్ లైన్ సెక్షన్లో ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అంటూ ఉంటే ఫాల్కన్ వెళ్ళినట్టు వెళ్తే సరిపోద్ది అని చెప్పొచ్చు. ఈరోజు అయితే ఆ రేంజ్లో కొట్టుకొచ్చాడండి. మనకి జనభూమి ఇష్యూవే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆపంగానే బయలుదేరడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. నేను చెప్తున్నానండి, రన్ విషయంలో మాత్రం మనోడు కుమ్మ అవతలేసాడు ట్రాక్ మీద. జస్ట్ రావాల్సిన టైం కంటే 4 minutes డిలే అయితే వచ్చాము. సో ఇక్కడి నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఉంటుంది గుంటూరులో అనమాట. మనం నాకు తెలిసి ఏమాత్రం బిఫోర్ టైం వెళ్ళిపోవచ్చు గుంటూరుకి. మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళిపోతాడని అనుకుంటున్నా. సో మీరు గుంటూరుకి మనం దగ్గరికి వస్తానే ఉన్నాం. తమిళ్ చీకడ పడుద్ది, మనోడికి బోనకం ఎక్కుద్ది. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అలా మీ జీడిపప్పులు, మీ పాప్కార్న్ గింజలు పేలే టైం అయితే చాలా దగ్గరలో ఉంది. సో మనమైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ షెడ్యూల్ కంటే 10 minutes బిఫోర్ టైం అయితే నడుస్తున్నాం అనమాట. సో మనల్ని అయితే ఇప్పుడు రెడ్డిగూడ రైల్వే స్టేషన్లో లూప్ చేశాడు. సో అటుపక్క మెయిన్ లైన్లో ఏదో ట్రైన్ అయితే వస్తున్నట్టుంది. సో గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. సో మనమైతే ట్రైన్ జింగ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం మనమైతే ఆగాం. ఏదో మన షెడ్యూల్గా ఆగడం కదా, అది కూడా బీటీ వచ్చి ఆగాం చూసారా, అది మనోడు కాంప్రమైజ్ లేని రన్. సో చూద్దాం ఏ ట్రైన్ వస్తుంది. చూసినట్టయితే ఇప్పుడే ఫ్రెష్గా మన బ్రదర్ అయితే క్లీన్ చేస్తున్నాడు. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. సో వెరీ నైస్ మెయింటెనెన్స్ అనమాట. సో ఏదో మనం రిపోర్ట్ చేస్తే వచ్చి క్లీన్ చేయడం కాదు, వాళ్ళందరూ వాళ్ళే సెల్ఫ్గా క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఠీకే బై. ఫ్లోరింగ్, మిర్రరింగ్స్ అవన్నీ కూడా ఫెంటాస్టిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో 281 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి క్లియర్ చేసిన తర్వాత ఒక ట్రేడ్ మార్క్ నాన్ కాపీ రైట్ ఎలా పరిగెత్తలేని దానికి ఒక ఎగ్జాంపుల్గా అయితే తీసుకొచ్చి మనల్ని 15 నిమిషాలు బిఫోర్ షెడ్యూల్ తీసుకొచ్చి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే పెట్టారండి మన ఫలక్నామా ఎక్స్ప్రెస్. నేను చెప్పేది ఏంటంటే సెక్షన్ స్పీడ్ కొట్టడం ఓకే, లోకో కెపాసిటీ కొట్టడం ఓకే, అంతా బాగుంది. 2 డివిజన్లు ఏవైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో గుంటూరు డివిజన్ వాడు ఎలా అయితే ఈ ట్రైన్ ముందుకు తోసాడో, సికింద్రాబాద్ డివిజన్ వాడు ఎలా అయితే గుంటూరు డివిజన్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాడో, ఇప్పుడు గుంటూరు డివిజన్ వాడు ఎలా అయితే విజయవాడకి హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తాడో, ఒక డివిజన్ కంట్రోల్లో ట్రైన్ నడవడం కంటే ఒక ట్రైన్ నడుస్తున్నందుకు డివిజన్స్ అన్ని జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకుని ఈ ట్రైన్ ఇలా ట్రీట్ చేద్దాం అని ఫీల్ అవడం అది ఇంకా గ్రేట్ అండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ హ్యాపెనింగ్ విత్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఈరోజు. సో గుంటూరులో మనకైతే ఈ ట్రైన్కి క్రూ చేంజ్ అయితే ఉంటుందండి. సో అన్ని ట్రైన్స్కి ఉన్నట్టే. సో లోకో పైలట్లు, గార్డులు అందరూ మారుతారు, మారి వేరే వాళ్ళు ఎక్కుతారు, లోపల టీసీలు కూడా మారుతారు, మారి వేరే వాళ్ళు ఎక్కుతారు. సింగిల్ ట్రాక్ సెక్షన్లో గుంటూరు డివిజన్లోనే ఈ రేంజ్లో కొట్టినోడు
మన బండి విజయవాడ డివిజన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళి హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి తగులుకుంటే, అంటే ఈడి హోమ్ జోన్లోకి అయితే తగులుకుంటే బండి ఏ రేంజ్లో అరాచకం కొడతాడు అనేది రాత్రికి అయితే మనం వెయిట్ చేసి చూడండి. మైండ్ దొబ్బేసింది మా ఆన్ బోర్డ్ ఫలక్నామా. వా, ఇటుపక్క చూస్తే మెంటల్ అసలు. ఈ 22201 ఈ లోకోమోటివ్ ఉంది చూసారు, ఇది విజయవాడకి సంబంధించిన WAP4 అండి. సో ఈ ట్రైన్ అయితే మేము, ఈ ఇంజన్ అయితే మేము పల్నాడు ఎక్స్ప్రెస్ 25 ఇయర్స్ బర్త్డే కోసం స్పెషల్గా లైవరీ చేయించామన్నమాట ఈ కలర్ ప్యాలెట్లో. సో అటుపక్క ప్లాట్ఫామ్ నెంబర్ 4కి నా మనసుకి ఎంతో ప్రియమైన మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ప్రశాంతి వచ్చే టైం అయిందనమాట. సో మనమైతే BT వచ్చాం. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చింది. సో మన 16 నిమిషాల హాల్టింగ్ తర్వాత మనమైతే ఆన్ టైంకి అయితే డిపార్ట్ అయిపోయామండి. షార్ప్ 8:30కి అయితే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసాడు గుంటూరు జంక్షన్ నుంచి. ఏం ఆడుకుంటున్నాం అయ్యా, సూపర్. సో ఫెంటాస్టిక్ సీన్ అసలు. ఇందాక నుంచి గుంటూరు దగ్గర నుంచి దండం పెట్టేసుకుంటున్నాను నేను ఇది జరగాలని చెప్పి. సో ఇష్యూ ఏంటంటే మేమైతే ఇప్పుడు కృష్ణకెనాల్ జంక్షన్లో అయితే మమ్మల్ని సైడ్ వేసి ఆపేసాడు అనమాట, విజయవాడకి ట్రాక్ క్లియరెన్స్ లేక. సో నేను ఇందాక సికింద్రాబాద్లో బయలుదేరినప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నా. అన్న మనకి ఎన్ని స్టార్టర్లు అన్నా పెట్టనివ్వండి, మెయిన్ కోర్స్ మీలో ఒక్కటి ఉంటుంది. సో ఈ వ్లాగ్ మొత్తానికి నేను అదొక్కటే పెద్ద జీడిపప్పు అని అయితే అనుకున్నా. సో ఆ జీడిపప్పు ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్ ఓటీ అనమాట. సో మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే ఉందో, ఈరోజు మనోడు BT రన్నింగ్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఆన్ టైం రన్నింగ్ అనమాట. సో ఇద్దరూ కలిసి కరెక్ట్ టైంకి విజయవాడ అయితే వెళ్తున్నారు. సో కరెక్ట్ టైంకి కనుక విజయవాడ వెళ్తే మనల్నే ముందు పంపిస్తాడు, ఎందుకంటే ఏపీ విశాఖపట్నం వెళ్ళేసరికి 4 అవుద్ది, మనం 3:30 వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఏమవ్వాలంటే స్క్రిప్ట్ ప్రకారం మనం ఎలాగోలా లేట్గా వెళ్ళాలి, మనకంటే ముందు ఏపీ ఎక్స్ప్రెస్ని స్లోగా ముందు పంపించేయాలన్నమాట. సో ఏపీ ముందు వెళ్ళిపోవాలి, మనం వెనకాల వెళ్ళాలి. సో ఈడు BT వెళ్ళిపోతుంటేనేమో అదేమో జరిగి సావట్లా. నేను అక్కడి నుంచి దేవుడా ఏదో ఒకటి జరగాలి, ఎవడో ఒకటి చైనా లాగని కనీసం లేట్ అయితే చాలు బండి అని అనుకున్నా. ఇప్పటిదాకా BT వచ్చినాడు. మనల్ని అయితే ఇప్పుడు కృష్ణకెనాల్ జంక్షన్లో మనం 6 నిమిషాలు BT వచ్చాం. స్టాప్ లేకపోయినా ఏదో క్లియరెన్స్ లేక ఆపాడు. ఇదే కనుక నిజమయ్యి విజయవాడలో ఏపీ మన పక్కనే ఉంటుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 7లో మనం 6 మీద ఆగుతాం. సో దాన్ని కానీ రివర్సల్ ఉంటుంది కాబట్టి 15 నిమిషాలు ఆపుతారు. సో మనకి రివర్సల్ లేదు, మన 5 మినిట్ హాల్టే మనం తోసేయచ్చు. సో అంతా బాగుండి ఏపీని కానీ పంపి ఏపీని మళ్ళీ మనం కొడితే తమిళ మీకు పూనకాలే ఇంకా. సో నేను అనుకున్నట్టే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే అటుపక్క విజయవాడ యార్డ్లో అయితే ఉంది. సో ఏపీ ఎక్స్ప్రెస్ వెనకాల జీటీ వెనకాల నవజీవన్ అయితే ఉన్నాయి. సో సచ్చినంటే ఏపీ ఎక్స్ప్రెస్ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకోవాల్సిందే, దాన్ని కూడా లేట్ చేద్దామంటే కుదరదు. సో నాకు తెలిసి మ్యాక్సిమం వచ్చేస్తాడు, వచ్చేసిన తర్వాత మనం వెళ్తాము. సో నాకు తెలిసి ఏమాత్రం ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. ఇంకొక 5 నిమిషాలు డిలే పెడితే పక్కా ఓటీ కన్ఫాము.
సో నాకు తెలిసి ఈ హౌరా ఎస్ఎంవిటీ స్ట్రెచ్ అయితే ఏదైతే ఉంటుందో అండి, ఎస్ఎంవిటీ హౌరా. సో ఎస్ఎంవిటీ హౌరా సూపర్ ఫాస్ట్, ఎస్ఎంవిటీ హౌరా హంసఫర్, ఎస్ఎంవిటీ హౌరా దురంతో మొత్తం ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు మన మధ్యలో లేకుండా ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో చాలా ట్రాఫిక్ స్ట్రెచ్ అనమాట. సో ఏపీ వెనకాలే మనం సిమెట్రికల్గా వెళ్ళేలాగా కుదిరితే, సో చూడండి రైల్ ఫైనింగ్ చేయడం అంటే ఎంత కష్టమో. సో అన్నీ అలా కుదరాలి, కుదిరితేనే సరైన జీడిపప్పు పడుతుంది. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. సో చూద్దాం ఎనీథింగ్ హ్యాపీ. నాకైతే ప్యాక్ అయిపోతున్నాయి లోపల. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టే పర్ఫెక్ట్గా అరైవల్ అయితే జరిగిందండి. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద 2086 ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తున్నాడు. రివర్సల్ ఉంది ఆడికి ఇక్కడ. సో ఆడైతే 1 minute బిఫోర్ టైం అయితే వచ్చాడు. సో మనం కొంత డిలేలో అయితే వచ్చాము, దిగాక మాట్లాడుకుందాం. ఆడికైతే లోకో డీకపుల్ అయిపోయింది. ఈ లోకో డీకపుల్ అయిపోయింది, ఆ లోకో కపుల్ కూడా చేసేసి ఉంటారు. సో మనమైతే యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే అరైవ్ అయ్యాం. వాడు ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉన్నాడు. 30826 లాలా కూడా AAP7 డీకపుల్ చేశారు. అదిగోండి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఇంకా వాడిని ముందు వదలటం, మనల్ని వెనకాల వదలటం మాత్రమే బాకీ. సో విజయవాడలో మన ఫలక్నామా ఫ్యాన్ బేస్ ఈ రేంజ్లో ఉంటుందండి. కంటెంట్ ఉన్నాడు కట్టబడికి ఎప్పుడు ఈ మాత్రం ఫ్యాన్ బేస్ మ్యాండేటరీగా ఉంటుంది. సో 313 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో సికింద్రాబాద్ డివిజన్ నుంచి హ్యాండ్ ఓవర్ టు గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ డివిజన్ హెడ్ క్వార్టర్స్ విజయవాడకి అయితే వచ్చేసాం. సో ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డ్రామా అంతా పర్ఫెక్ట్గా అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే పెట్టేసే ఉంచారు. సో మనమైతే ఈ స్టేషన్కి 15 minutes డిలేతో అయితే వచ్చాం. నేను ఎంత డిలే ఉండాలని కోరుకున్నానో కరెక్ట్గా అంతే డిలేతో అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఏం జరగాలి అని అంటే ఏపీ ఎక్స్ప్రెస్ని ముందు పంపించాలి విజయవాడ వాళ్ళు. సో దానికైతే లోకో రివర్సల్ జరిగిపోయిందని నేను అనుకుంటున్నా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఆడున్నాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ని అయితే ముందు పంపించేస్తే కనుక మనకైతే మనం అనుకున్న సీన్ జరగడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది కూడా నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వచ్చా. సో మన వెనకాల ఉంది విశాఖపట్నం న్యూఢిల్లీ నుంచి వచ్చి విశాఖపట్నం వెళ్ళే 2086 ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది ఒక స్టేట్ ట్రైన్. సో మనది వచ్చేసి నార్మల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. కానీ ఆడి టైం కంటే మన టైం ఇంకొంచెం ముందు విశాఖపట్నంలో రిపోర్ట్ చేయాలి కాబట్టి ఓవర్టేక్ ఈజ్ వెరీ వెరీ లైక్లీ టు హ్యాపెన్. అది యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాజ్ వీ వాంటెడ్. ఏపీ ఎక్స్ప్రెస్కి అయితే డిపార్చర్ వచ్చేసిందండి 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో నుంచి తీసాడు. అద్దుగొండి బయలుదేరిన ఏపీ ఎక్స్ప్రెస్, అద్దుగొండి వెయిట్ చేస్తున్న మన ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న జీడిపప్పు అయితే అబౌట్ టు గెట్ కుక్డ్ అనమాట. సో తమ్ముళ్ళు విజయవాడ వచ్చేసాం. హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి హౌరా వెళ్ళే గేమ్ చేంజర్ అయితే ఎంటర్ అయిపోయాడు. నువ్వు ఫోన్లో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 100 వాల్యూమ్ పెట్టుకో. టీవీలో చూసేవాడు అయితే ఊఫర్ కనెక్ట్ చేసుకొని ఇల్లంటూ దడదడలాడించు. ఒక్కడవే చూస్తావో ఇంటిల్ పదిని పిలుచుకుంటావో నీ ఇష్టం. విజయవాడ దాటిన తర్వాత నుంచి కుమ్మేసుకుందాం పద, పూనగాలంటే ఏంటో చూపిస్తా. ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ హైలైట్ ఏంట్రా అంటే ఏపీ ఎక్స్ప్రెస్ పూర్తిగా డిపార్ట్ కూడా అవ్వలేదండి. మనకు కూడా స్టార్టర్ సిగ్నల్ వేసాడు. మనోడైతే హార్న్ కొట్టేస్తున్నాడు. సో మనమైతే కోచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం లోకో దగ్గర ఉన్నాం. ఫుల్ సైడ్ ఫిల్లింగ్ నీళ్ళు అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయిందండి ప్లాట్ఫామ్ మీద నుంచి. సో ఎక్కాలి త్వరగా. ఇది ఎక్కడ ట్విస్టో, ఆ ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళి 15 సెకండ్లో 20 సెకండ్లో కూడా కాలేదండి. మనకైతే ప్యారల్గా డిపార్చర్ అయితే వేసాడు. ఆడు లూప్ చేసి కొడతాడేమో అనుకుంటే ఇటు అవుటర్లోనే కొట్టిసిలాగా ఉన్నాడు ఏపీ ఎక్స్ప్రెస్ని. చూద్దాం ఏం జరుగుద్దో. ఆడు చూడండి, ఆడు ఎస్ఎల్ఆర్డి కోచ్, ఆడు ఈఓజీ కోచ్ వచ్చి మన లోకో ముందైతే ఉంది పక్క ట్రాక్లో. సో అటు ప్లాట్ఫామ్ నెంబర్ 10కి జీటీ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుంది. ఇంత టెన్షన్ నేనైతే ఎప్పుడు పడలేదు ఇంత అయిపో.
సో మీరు చూడొచ్చు ఆ బ్లింక్ అవుతున్న లైట్ వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్ ఈఓజీదండి. సో ఇది వచ్చేసి మన ట్రైన్. ఏదో అవుట్ టచ్ ఆడుకుంటున్నట్టు వెళ్తున్నారు వీళ్ళిద్దరు. దా ఎవడో ఒకటి లాగండి రా. సో ఎక్కడో పడాల్సిన ఓటీ ఎక్కడో కొట్టాల్సిన ఓటీని విజయవాడ నార్త్ క్యాబిన్ బయటే కొట్టేసామండి ఏపీ ఎక్స్ప్రెస్ని మనం. నేను ఇంకొక రేంజ్లో 130 స్కిప్పులు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా. సో ఇక్కడే జస్ట్ ఆయన పక్క నుంచి ఫలక్నామా ఎక్స్ప్రెస్ని అయితే స్టేషన్ బయటికి 2 ప్లాట్ఫామ్లు ఖాళీ చేసుకొని బయటికి అయితే వదిలేశాడు. నాకు ఎప్పటికీ నమ్మకం లేదు మనల్ని కూడా ముందు తీసుకెళ్ళి ఆపేసి ఈయన పంపిస్తాడేమో. అమ్మో స్లో చేశాడు రోయ్. కొట్టే టెన్షన్ వదిలిపోద్ది కొట్టే. ఎన్నెన్ని కలగనరా నీకోసం. ఎంపీఎస్ కొడతావు, నువ్వు భీమడంలో లూప్ అవుతావు, ఏదో స్టేషన్లో దొరుకుతావు అనుకున్నా కానీ మరీ ఇంత షీప్గా దొరికిపోతావు అనుకోలేదు. బట్ స్టిల్ అపోజిషన్లో ఫాల్కన్ ఉన్నప్పుడు స్టేట్ బండి అయినా సరే తప్పదు. సో ఫైనలీ మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అయింది. సో మన ఫాల్కన్ అయితే ఇక్కడ నుంచి ఎగరేసి ఎర్రగొట్టడానికి రెడీగా ఉంది రన్ను. సో మన ముందు ఎవడు ఉండడో మన వెనకాల వీళ్ళందరూ రావాలి కాబట్టి మనకైతే పిచ్చప్ టూ ప్రిఫరెన్స్ రన్ అయితే ఉంటుంది. సో ఏపీ ఎక్స్ప్రెస్కి వచ్చిన లోకో ఏంటంటే 39379 విజయవాడ WAP7. బాయ్ ఏపీ. ఇంక మళ్ళీ నువ్వు రావడానికి తరం కాదు. అక్కడ చూస్తే పక్క ప్లాట్ఫామ్లోకి మన క్వీన్ గోదావరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి.
ఏలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మనం ఉన్నాం, 3లో వాడున్నాడు. 373 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత 33 మినిట్స్ డిలేతో మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనమైతే చూడొచ్చు. సో పక్క ప్లాట్ఫామ్లో అయితే మనతో పాటు గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసాడు, అందుకే దిగల. ఏలూరు మెయిన్ లైన్ కాబట్టి సో దిగి ఎక్కే రిస్క్ అయితే మనం చేయొద్దు ఎప్పుడు. సో 33 మినిట్స్ డిలే అయితే ఉంది. సో గోదావరి ఎక్స్ప్రెస్ మనము పర్ఫెక్ట్గా అయితే జింక్ అయింది. సో ఇద్దరికి కూడా పర్ఫెక్ట్గానే స్టార్టర్ సిగ్నల్ కూడా వేసాడు. సో మనోడికైతే బోనకాలు ఇచ్చేసినాయి ఈ పాటికి, నైట్ సెక్షన్ అనమాట. సో ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు సుక్కలు ఉంటుంది రన్ను. సో మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలం అంత కవర్ చేద్దాం, తర్వాత నిద్రపోదాం. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ ఏలూరు. ఏలూరు మెయిన్ లైన్ డిపార్చర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలూరు తాడేపల్లి కూడా మెయిన్ లైన్ డిపార్చర్. రన్నింగ్లో ఎక్కడ దిగడం మాత్రం చేయదు. సో మన పక్క ప్లాట్ఫామ్ నుంచి మన క్వీన్ గోదావరి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది. ద క్వీన్ ఆఫ్ SCR. సో ఇటు నుంచి మనం అయితే డిపార్ట్ అవుతున్నాం. మెయిన్ లైన్ యాక్సలరేషన్ అంటే ఆ మాత్రం జుమ్మని లేపాలి. మనోడైతే ఇప్పుడే తాడేపల్లి కూడా దగ్గరలో అయితే ఉన్నాడండి. సో ఎర్ర కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. కాకపోతే ఇష్యూ ఏంటంటే విజయవాడ తర్వాత నుంచి మన కోచెస్లో అయితే RPFలు చాలామంది ఎక్కేశారు. సో వాళ్ళు వచ్చి డోర్స్ దగ్గర లాస్ట్ సీట్లో అయితే ఉంటున్నారు అనమాట. సో RPFలు చూస్తూ వ్లాగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు కూడా వద్దు అని చెప్పి ఇప్పటికే 2 సార్లు చెప్పారు. సో మార్నింగ్ చేసుకో, నైట్ టైమ్స్ వద్దు, దొంగలు తిరుగుతారు, కొన్నిసార్లు అది ఎక్కితే ఫోన్ స్నాచర్స్ వాళ్ళు తిరుగుతున్నారని కూడా చాలా చెప్పారు. సో తెలుగు వాళ్ళే కాబట్టి మనం చెప్పిన మాట తప్పకుండా వినాలి. సో RPF ఉంటారు. సో ఇప్పుడైతే నేనైతే ఇంకా బ్లాగ్ బయట తీసి పడుకుంటా. సో మార్నింగ్ ఎంత త్వరగా లెక్కవెళ్తే త్వరగా లెగిస్తే సో మనకి నెక్స్ట్ మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటల దాకా వ్లాగ్ ఉంది. సో చూసుకుందాం, రేపు చూసుకుందాం. సో నైట్ నాకు తెలిసి ఇంకా కుదిరితే 2-3 క్లిప్లు ఏమైనా ఉంటే బోనస్ క్లిప్లు వేస్తా. సో చూద్దాం. సో 462 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నా హోమ్ టౌన్ అయినటువంటి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన టైం కంటే డిలే వచ్చేసి 45 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే 2089 సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్ళే నాగావళి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సో రన్ విషయంలో ఈ ట్రాక్ మీద తిక్కలోడు చేసే తాండవం అలాంటి తాండవం కాదు, ఇర్రక్కుముడు గుమ్మేశాడు. సో మనకైతే ఎదర ఓటీ కోసం ఒక ట్రైన్ అయితే వెయిట్ చేస్తుందండి. అది తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనమాట. సో మన వాళ్ళు అయితే RPFలు గట్టిగా కాస్తున్నారు. సో RF అయితే చేయడానికి అవ్వట్లా, డోర్ దగ్గర రావడానికి అవ్వట్లా. సో ఇక్కడ కాదులే స్లీపర్లో కన్నా వెళ్దాం, స్లీపర్ కాకపోతే ఎదరికన్నా వద్దాం, ఎక్కడో చోట మొత్తం మీద RF అయితే కొడదామని వెయిట్ చేస్తున్నా. సో మనకైతే ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్. సో 2 నిమిషాలు హాల్టింగ్ తర్వాత మనం అయితే బయలుదేరిపోతాం. సో చూడాలి, ఎక్కడైనా ఏదన్నా ఛాన్స్ దొరికితే ఇక్కడ కొడతా. ఓటీ ఒకటే, ఈ నా కొడుకు కొట్టే కొట్టుడు ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి వైజాగ్ దాకా మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ వచ్చి సామర్లకోట, ఇక్కడి నుంచి అక్కడ దాకా కొట్టేలోపు ఎర్రగొట్టుడు కొడతాడు. సో అదైతే అసలు మాత్రం మిస్ అవ్వద్దు మనం. సో చూద్దాం ఎలా కొడతాడు ఏంటి అనేది. నాకైతే డిలే అయితే నాకు పెద్ద మ్యాటర్ అయితే కాదండి. సో తర్వాత ఎలా వెళ్తాడు, రన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో AP ఎక్స్ప్రెస్కి పెట్టిన మడత అలాంటి మడత కాదు. సో ఎదురేం వెళ్తాడు నేను చూపిస్తాను, మీరు చూడండి. సో నాకైతే బ్లాగ్ చేయడం, డోర్ తీయడం స్లీపర్లో అయితే కొంచెం ఈజీ అనిపిస్తుంది. సో థర్డ్ ఏసీలో అయితే అయ్యప్పని నాకైతే కనపట్ల, 2-3 కాస్తారు. సో నేనైతే మ్యాక్సిమం కాసేపు స్లీపర్కి వెళ్ళి షిఫ్ట్ అయ్యి సామాన్లు కూడా VSKP స్ట్రెచ్ అయితే ఆ రన్ నైట్ టైంలో ఏం కనిపించదో, కనిపించకపోయినా మనం ఏదో డెడికేషన్ చూపిద్దాం. సో చూద్దాం ఏం జరుగుద్ది అంటే. నేనైతే స్లీపర్కి అయితే షిఫ్ట్ అవుతున్నా కాసేపు. సో మళ్ళీ వెళ్ళిపోతా సీట్కి. సో మ్యాక్సిమం వైజాగ్ విజయనగరం దాకా చూపిస్తే తర్వాత అయితే పడుకుంటా అండి. సో సినారియో ఏంటనేది చూద్దాం. సో ఇదండి బండి స్లీపర్ సినారియో. మన వ్లాగ్ డెడికేషన్ చూపిద్దామని మనం ఎక్కడికి వస్తే జనాలు జర్నీలో డెడికేషన్ చూపిస్తున్నారు. సో డోర్లు, ప్లాట్ఫామ్ కింద ఫుట్పాత్లో బీభత్సంగా ఉన్నారు. సో మనమైతే 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం.
సో మనోడు కొట్టుడికి ఇంకొంచెం టైం అయితే బ్యాలెన్స్ ఉంది. సో 512 కిలోమీటర్లు ఉతికారేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో ఇక్కడి నుంచి మనకు వైజాగ్ అయితే నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. ఏ కూట్లు కొట్టాడండి. నేనైతే ఏదో పీకేద్దాం కదా అని చెప్పి స్లీపర్లోకి వెళ్ళా. ఈ ట్రైన్ని ఎవరో స్లీపర్ అయితే ప్రిఫర్ చేయొద్దు, బికాజ్ ఎందుకంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. స్లీపర్లో మీరు కోచ్ మధ్యలో కూడా నడవలేరు, చాలా వరస్ట్ అయితే ఉంది. సో నేనైతే వెళ్ళిపోతున్నా థర్డ్ ఏసీలోకి. సో ఎందుకంటే డోర్ దొరికింది కానీ జనాలు అయితే లిటరలీ చాలా జామ్ ప్యాక్డ్ అయితే ఉందండి కోచ్. సో ఈ ట్రైన్లో మ్యాక్సిమం ప్రిఫర్ చేయకండి. మ్యాక్సిమం మినిమం థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చాలామంది అయితే ఉన్నారు. టీసీలో ఆర్పిఎఫ్లు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అనమాట, అలా ఉంది. సో మనదైతే క్వైట్ ఆపోజిట్లో ఉందన్నమాట. సో మనోడు కొట్టుడైతే పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు, మామూలు కొట్టట్లేదండి. సో మనకైతే ఇక్కడ డిపార్చర్ ఇది కూడా వేస్తారు, 1 minute హాల్టింగ్. నేను మళ్ళీ నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడే మనకి ఏపీ ఎక్స్ప్రెస్ గుంటూరు రాయగడ అయితే జింగ్ అయ్యాయి. The iconic scene of Falcon meeting Falcon. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఆ అన్నవరం స్కిప్ చూసిన తర్వాత ఫాల్కన్ రన్ గురించి ఎవడన్నా మాట్లాడండి, అంతే. టికెట్ రేటు ఇంకో 1000 రూపాయలు పెట్టినా సరే ఆ సీన్ అన్నవరం స్కిప్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత వడ్డీసి ఇంకో 1500 ఇవ్వడానికైనా నేను రెడీ తప్ప. ఏం జాతి కొట్టుడు ఎర్ర కొట్టేశాడు.
పూనకాలు మనుషులకే ఎక్కుతాయి అనుకుంటే 100% పొరపాటు పడినట్టే లెక్క. ఆ స్కిప్ చూసిన తర్వాత బళ్ళకి కూడా పూనకాలు ఎక్కుతాయి, ఎక్కితే ఈ ఫాల్కన్లు అవుతాయి అనడానికి ఇది ప్రూఫ్. చివరికి పూరి తిరుపతిని కూడా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ల గ్యాప్ ఉన్న ట్రైన్ కూడా ఎగరేసి కొట్టాడండి. ముందుకొచ్చి ముట్టు చూపిస్తే ఫాల్కన్కి మండిపోద్దమ్మా అన్న రేంజ్లో వార్నింగ్ సార్. తునిలో సైడ్ తిరగొట్టాడు. సో తుని లూప్ లైన్లో దాన్ని వేసి తిరగొట్టాడు. ఎదర నుంచి ట్రైన్లు బసా పోవటం, వీడు ఎగరేసుకుంటూ వెళ్ళిపోవటం. సో మనమైతే తుని క్రాస్ చేసాం. డిలే కాస్త మనకైతే వచ్చి 15 నిమిషాలు డిలేకి అయితే వచ్చేసింది. సో తగ్గడం అనే క్వశ్చన్ లేదు, ఆపడం అనే కాన్సెప్ట్ లేదు, అసలు ఎక్కడైనా అరగదిద్దామని ఆలోచన అయితే అస్సలు లేదు. సో ఈ రేంజ్లో ఉరికితే నిజంగా చెప్తున్నా, నువ్వు పెట్టిన డబ్బులు ఎక్కడే వసూలు అయిపోయినాయా. ఎస్సీఆర్లోనే బండి మొత్తం వసూలు చేసి పడుతుంది. నువ్వు ఇకోర్లోకి వెళ్ళిన తర్వాత ఏది కొట్టినా అది నాకు బోనస్ నేను తీసుకుంటా. ఎస్సీఆర్ ఫెంటాస్టిక్. సో యలమంచిల్లో అదరగొట్టి ఎగరేసిన తర్వాత మనోడి డిలే కాస్త 10 నిమిషాలు బిఫోర్ షెడ్యూల్ అయితే అయిందండి. సో బండి పై బళ్ళు ఎన్నైనా రాని, దురంతోలు ఎన్నన్నా ఉండని, హంసఫర్లు ఎక్కడన్నా కానీ, ఎవరిని ఏదేసినా పర్వాలా, ఎవరిని ఎక్కడ సైడ్ వేసినా పర్వాలా, ఫలక్నామా ముందెళ్ళిందా అది మెయిన్ మోటో అన్నట్టు పెట్టుకుని ఎస్సీఆర్ హ్యాండ్లింగ్ అయితే ఉంది. ఈరోజు వదిలేసావా లేదా, ఫలక్నామా వెళ్తుందా లేదా, వీడు తిన్నాక ఈ క్లియరెన్స్లో వెనక నుంచి ఎవడన్నా రావాల్సిందే తప్ప బండికి ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఏదైతే ఉందో ముద్దు బిడ్డని చక్కగా తీసుకెళ్ళి ఎల్లు బాబు అన్నట్టు సర్వం సిద్ధం చేసి పంపిస్తున్నాడండి. చెప్తున్నా, ఎస్సీఆర్ హ్యాండ్లింగ్లో నేను వివక్షంగా లైక్ చేసే జర్నీస్లో ఫలక్నామా ఎప్పటికైతే ఉంటుంది. సో నేను ఫాల్కన్ అని పేరు పెట్టుకున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నేను దీనికి ఇంత ఫ్యాన్ బేస్ ఉండడంలో అంతకంటే తప్పు లేదు. సో ట్రైన్ అయితే ఇప్పుడు తాడి దువ్వాడ రైల్వే స్టేషన్స్ మధ్యలో అయితే ఉందండి. సో తాడి అనే రైల్వే స్టేషన్ ఉంటుంది, దువ్వాడ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ తాడి స్టేషన్ దాటి కొంచెం ముందుకు వచ్చి మనల్ని అయితే ఆపారు. సో ఇక్కడ మీకు ఇంకొక గమ్మత్తైన విషయం ఒకటి చెప్పాలి, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, మీరు అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ట్రైన్ అయితే యాజ్ ఆఫ్ నవ్వు మన డిలే మొత్తం పోయి ఎర్రగొట్టుడు కొట్టేసి యాజ్ ఆఫ్ నవ్ మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ టైం అయితే వచ్చి తాడి స్టేషన్లో ఒక 6 minutes నుంచి అయితే ఆగున్నాము. సో ఎందుకు ఇక్కడ ఆగాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి అనేది కనుక చూసుకుంటే, మనం విశాఖపట్నం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది, మనమైతే వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక జోన్ నుంచి ఇంకో జోన్లోకి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక
ఒక రిపోర్టింగ్ రైల్వే స్టేషన్ అంటే మధ్యలో ఒకటి ఉంటుందండి, అది వచ్చేసి దువ్వాడ అనమాట. మనకి తాడి దువ్వాడ స్ట్రెచ్లో అయితే మనకి రిపోర్టింగ్ అయితే జరుగుతుంది. అంటే బండి ఒక రైల్వే జోన్ నుంచి ఇంకో రైల్వే జోన్కి రిపోర్ట్ అవుతుంది, సో మారుతుంది అనమాట. సో రిపోర్టింగ్ స్టేషన్ అంటే ఏంటి అని అంటే అది ఆ జోన్కి ఈ రైల్వే జోన్కి మధ్య బార్డర్ లాగా అయితే వ్యవహరిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి మనకి తాడి దువ్వాడ మధ్యలో అయితే ఆ రిపోర్టింగ్ స్టేషన్ అయితే ఉంటుంది. సో తాడి కానీ దువ్వాడ కానీ మధ్య స్టేజ్లో అయితే ఉంటుంది. సో టెక్నికల్గా చూసుకుంటే ఇలా వచ్చేటప్పుడు తాడి, అలా వచ్చేటప్పుడు దువ్వాడ అయితే రిపోర్టింగ్ స్టేషన్స్ అయితే అవుతాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక జోన్ నుంచి ట్రీట్మెంట్ ఇంకో జోన్కి వచ్చేసరికి మారిపోతుంది. సో ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో కింగ్ లాంటి ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి తాడి రిపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదిగో బాబు తీసుకో ఫలక్నామా, నేను తీసుకొచ్చి నేను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో పెడతాను బండిని అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మన రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకొని ట్రైన్ హ్యాండ్లింగ్ అంతా తీసుకుంటుంది. సో దువ్వాడ దగ్గర నుంచి బైపాస్ లైన్ కట్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి బ్రాంచ్ లైన్ మళ్ళీ విశాఖపట్నంకి వస్తే లోకల్ రివర్సల్ చేసుకుని మళ్ళీ విజయనగరం సైడ్ అయితే మనం అయితే కట్ అవుతాం. సో ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా జరగడానికి బైపాస్ బళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇంటేక్ బళ్ళు ఎన్ని ఉన్నాయి, అవుట్ టేక్ బళ్ళు ఎన్ని ఉన్నాయి, బైపాస్ అవుట్ టేక్ ఎన్ని ఉన్నాయి, నార్మల్ ఇంటేక్ ఎన్ని ఉన్నాయి. సో కాబట్టి ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విశాఖపట్నం చెక్ చేసుకొని లోపల తీసుకోవాలి. కాబట్టి రిపోర్టింగ్ స్టేషన్ దగ్గర మనకైతే ఆగాల్సినటువంటి అవసరం అయితే పడుతుంది ఖచ్చితంగా. సో మనం రత్నాచల్ ట్రైన్ బ్లాగ్లో కూడా మనం అయితే ఆగాల్సి వచ్చింది, మనం ఆగాం కూడా. అండ్ ఇది కూడా మనకి ఇక్కడైతే ఆగాల్సి వచ్చింది. దువ్వాడలో కూడా ఈ రేంజ్లో వెళ్ళొచ్చు అని చెప్పి నువ్వు కొట్టేదాకా నాకు తెలియదమ్మా. అరే అమ్మా, ఎప్పటికీ ఇండియన్ రైల్వేస్లో ఉన్న వాటిల్లో అత్యంత బ్యూటిఫుల్ అండ్ అందమైనటువంటి ట్రిప్ షెడ్స్లో ఒకటి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. ఏమందాం సార్, అది ఏమందాం సార్. సో 663 కిలోమీటర్లు మన శ్వేత వృషభ వాహన విజృంభణని వీక్షించిన తర్వాత మనమైతే ఇప్పుడు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సమయానుకూలం కాదు, సమయానుసారం కాదు, సమయానికంటే 25 నిమిషాలు ముందే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే పెట్టేశాడు. సో ఇప్పుడు మన బాధ్యత విరమించి మరొక WAP7 అయితే మన రివర్సల్ తర్వాత మన బాధ్యత అయితే తీసుకోబోతుంది. సో రన్ను ఫెంటాస్టిక్ రన్ అండి. మీకు ఇంత ఫ్యాన్ బేస్ ఈ ట్రైన్ కొనడంలో తప్పే లేదనిపించింది ఇక్కడ దాకా కొట్టినట్లో. వీడి గురించి ఒకటే మాట్లాడండి, ఈ రన్ను చూసిన తర్వాత ట్రాక్ మీద తిక్కలోడు, మెయిన్ లైన్కి మొగుడు ఒకే ఒకడు మన ఫాల్కన్ నామధేయుడు. దీనికి మించి అన్ఎక్స్పెక్టబుల్ థింగ్స్ అయితే నేనైతే విట్నెస్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే లోకో రివర్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ జరుగుతుంది. సో నేను ఈ మూల అయితే ఉన్నా. సో ఈ మూల నుంచి అక్కడ దాకా వెళ్ళి రికార్డ్ చేసుకునే అంత ఓపిక నాకైతే లేదు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పెడితే ఈ రోజు మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు అయితే స్టార్ట్ అయింది మన బ్లాగు. ఇక్కడికి వచ్చి ఎండ్ అయింది 3 గంటలకి. సో 3 నుంచి 3 12 గంటలు నాన్ స్టాప్ బ్లాగింగ్ తర్వాత ఎండిపోతున్న ఉత్సాహనరపు చివరి చుక్కలు, లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ అడ్రినలిన్ సాక్షిగా సో చాలా అలసటగా అయితే ఉందండి. సో ఇప్పటి వరకు నిద్రని ఒగ్గబట్టుకొని ఆపుకొని రన్ గురించి అయితే చాలా అయితే వెయిట్ చేశా.
సో ఇప్పుడైతే నేనైతే బ్యాడ్లీ వాంటెడ్ టు టేక్ రెస్ట్. కొంచెం విజయనగర వాసులు, శ్రీకాకుళం సోదరులు అండ్ పలాస వాళ్ళు కొంచెం ఓపీ చేసుకోండి. సో తిట్టుకోకండి, చూపించలేకపోవచ్చు. సో ఖచ్చితంగా మళ్ళీ అయితే చూపిస్తా. సో కాబట్టి కళ్ళు మూతలు పడిపోతున్నాయి, రెప్పలు బరువెక్కిపోతున్నాయి. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకొని పొద్దున్నే సూర్యుడు బయటికి వచ్చి ఎండ ప్రసరించే లోపు మన ప్రవాహం అయితే మొదలు పెట్టేద్దాం. అండ్ ఆల్సో ఫాల్కన్ ఫ్యాన్స్కి మాటిచ్చినట్టు నార్మల్ వ్లాగ్ మనం ఎరగదీస్తాం. అలాంటిది మాటిచ్చి మరీ వ్లాగ్ చేస్తున్నానంటే ఇది ఇంకే రేంజ్లో లేపుతానో మీ ఊహకు వదిలేస్తున్నా. సో ఎప్పుడైనా ఒక వ్లాగ్కి ఇంటర్వెల్ ఉంటే ఎలా ఉంటుందో చూసారా. సో విశాఖపట్నం సాక్షిగా శ్రోతలకి అయితే ఒక్క మాట అయితే చెప్పబోతున్నానండి. ఫర్ ద ఫాల్కన్ ఫ్యాన్స్, సో యాజ్ ఎ జనరల్ టికెట్కి ఉన్న ఒకే ఒక్క ఓనర్గా, సోలో క్రియేటర్గా నేనైతే మీకు కొత్త కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. మీరు ఇప్పటిదాకైతే సినిమాల్లో చూసుంటారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేటెస్ట్ ఫ్యూజన్ బిట్వీన్ టీఎఫ్ఐ బానిస అండ్ ఎ రైల్ ఫ్యాన్. సో అలాంటి ఫ్యూజన్తో మీకు కొత్త కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యూట్యూబ్ బ్లాగింగ్ కమ్యూనిటీ హిస్టరీ. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అన్ ఇంటర్వెల్ ఇన్ బిట్వీన్ ది వ్లాగ్ అనమాట. సో అమ్మ ఫాల్కన్ ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఏంటో కామెంట్ చేయండి. సో ఫస్ట్ హాఫ్కి పైసా వసూలు, లేకపోతే సెకండ్ హాఫ్ మీకు బోనస్. బట్ విశాఖపట్నం నుంచి సో మన విజయనగర వాసులు, శ్రీకాకుళం శ్రోతలు, పలాస ప్రేక్షకుల సాక్షిగా ఇంటర్వెల్ ఫ్రమ్ ఎ కార్. కరెక్ట్ దేశం గర్వించదగ్గ ఒక రైల్వే స్టేషన్కి అయితే చేరుతుంది. సో మరొకసారి అందరికీ శుభోదయం అండి. సో 866 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం. సో హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఒక ముఖ్యమైన పార్ట్లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు మనం పలాస రైల్వే స్టేషన్లో. సో ఆంధ్రప్రదేశ్ ఎడ్జెస్కి అయితే వస్తున్నాం. సో ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇదంతా, తూర్పు దాటి ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం జస్ట్ 3 minutes డిలేతో అయితే వచ్చామండి ఈ స్టేషన్కి. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నైట్ స్ట్రెచ్ ఎలా ఉంటుంది, విశాఖపట్నంలో ఎలా ట్రీట్ చేసి ఉంటాడు, రివర్సల్ ఇచ్చినా సరే ఇంకా 3 minutes డిలేతో రన్ అవుతున్నాం అంటే అది మన ఫాల్కన్ రేంజ్. సో నైట్ అయితే నేను పడుకున్నా. అండ్ అటు దాంతోపాటు ఇష్యూ ఏంటంటే ఆర్పిఎఫ్లు చెప్పాను కదా, ఆర్పిఎఫ్లు చాలా గట్టిగా ఉన్నారు ట్రైన్లో. సో సేఫ్టీ పర్పసెస్ కోసం నైట్ అయితే బ్లాగ్ అయితే చేయొద్దు అన్నారు. సో బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి ఫోన్ అన్న దొబ్బేస్తారు, లేదంటే దొంగలన్నీ ఎక్కుతున్నారు, చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయని చెప్పి ఆర్పిఎఫ్ గట్టిగా పనిచేశారు. సో మనం అయితే ఇక్కడి నుంచి హౌరా వరకు అయితే కంటిన్యూ చేస్తున్నాం బ్లాగ్ని, ఏదైతే అదైద్ది. సో లెట్స్ సీ.
సో 916 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఆంధ్రప్రదేశ్లోని చిట్ట చివరి స్టాప్ అయిన ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చి చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 10 మినిట్స్ డిలేలో అయితే నడుస్తున్నాము. సో మన టైమింగ్ ఏంటో మనకే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఫాల్కన్ ఎన్ని రోజులు లేట్గా నడిచింది, నేను ముందు రోజు చూసుకున్నాను, కానీ చాలా టెన్షన్ పడ్డా నేను ఎక్కినప్పుడు ఎప్పుడైనా బాగా లేట్ అయిపోతాడేమో అని చెప్పి. సో చూసినట్టయితే అసలు విజువల్ కూడా భలే ఉంది. ట్రైన్ బోర్డు, ట్రైన్, అది స్టేషన్ కూడా చాలా న్యాచురల్ ఎగ్జిస్టింగ్ ప్లేస్ లాగా అయితే ఉంది. సో ఇక్కడికైతే మనం 10 మినిట్స్ డిలే అయితే వచ్చాము. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్. సో మనమైతే నెక్స్ట్ ఒరిస్సాలోకి అయితే వెళ్ళిపోతాము. సో మన ఎస్సీఆర్ రైల్వే జోన్ మనం రాత్రి విశాఖపట్నం వచ్చినప్పుడే దాటేసాం. సో ఇప్పుడైతే మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకొక మరికొద్ది సేపట్లో ఒరిస్సా స్టేట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ అయితే చిట్ట చివరి స్టాప్ అనమాట. ఇప్పటివరకు నా రన్ విషయంలో అయితే నాకు 0 కంప్లైంట్ అండి. కానీ ఎంపీఎస్ మాత్రం ఏం కొట్టుడు కొడుతున్నాడు అంటేనండి, ఫెంటాస్టిక్ రన్ అయితే కొడుతున్నాడు. సో స్పీడ్ నేను ఇప్పటివరకు ఈ రూట్లో నేను రావడం చాలాసార్లు వచ్చినా సరే వ్లాగింగ్ అయితే ఇదే ఫస్ట్ టైము. సో చెప్పేదేం లేదు, మీరు చూస్తూ ఉండండి, ఇంకా కొడతానే ఉంటాడు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇచ్చాపురం స్టేషన్ ఏదో భలేగా ఉందే, చాలా నీట్గా. సో వెల్కమ్ టు ఒరిస్సా అండి. సో చూడొచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్ అసలు ఇది. గోలంతరా అనే రైల్వే స్టేషన్లో మనం అయితే క్లియరెన్స్ లేక ఆగాము. సో ఈ స్టేషన్కి ప్లాట్ఫామ్ లేదు, మొత్తం ఇదేదో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో లేకపోతే ఇలా వదిలిపడతారు నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ లొకేషన్ అయితే సూపర్ ఉంది, మంచి చెట్లు. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెర్హంపూర్ అనమాట. సో బెర్హంపూర్ ముందు స్టేషన్ ఇది. సో ఇక్కడే ఆగుతున్నాం. సో 941 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒరిస్సాలోని ఫస్ట్ స్టాప్ అయిన బెర్హంపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో దీన్ని బెర్హంపూర్ అనొచ్చు, బ్రహ్మపూర్ అని కూడా అనొచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ వ్లాగ్ మొత్తంలో ఇప్పటికీ రెండోసారి కనిపిస్తుందండి మా ఆవిడ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అంట. సో బ్రహ్మపూర్లో మన ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ని అయితే అనౌన్స్ చేశాడు. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 40 మినిట్స్ డిలే అయితే వచ్చామండి. సో 40 మినిట్స్ డిలే మనకి ఇందాక క్లియరెన్స్ లేక స్టేషన్ బయట అయితే ఆపేశాడు కొంతసేపు. సో దానివల్ల అయితే 40 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సో అంతకుముందు ఒక 15 నిమిషాలు, సో 25 నిమిషాలు అయితే ఆపాడు. సో ఇక్కడ వరకు రన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో కూడా ఫ్లాట్ 130 క్లియరెన్స్ అయితే ఉంది. హౌరా చెన్నై మెయిన్ అంటేనే ఫుల్ క్లియరెన్స్. సో ఇప్పుడే నేను ప్యాంట్రీలో ఫుడ్ అయితే ట్రై చేసా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నా, 50 రూపీస్ అయితే పడింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, దానికి కొంచెం బటర్, చీజ్ అవన్నీ పూసి ఇచ్చాడు. సో ఒక రకంగా అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది ట్రైన్, ఎందుకంటే ప్యాంట్రీ కార్ ఉంటుంది కాబట్టి, పైగా మన ఎస్సీఆర్ బండే కాబట్టి. సో ఇక్కడికి వచ్చి మన హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్ అండి. సో 5 మినిట్స్ తర్వాత మనం బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ ఆగిన తర్వాత మనమైతే బెర్హంపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో మనం అంటే ఆ పక్క ప్లాట్ఫామ్లోకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.
రంభా స్టేషన్ దాటిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆసియా ఖండంలోను భారతదేశంలోను అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు మీదకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అదే చిలక లేక్ అనమాట. సో చూద్దాం చిలక లేక్ గురించి. అది కూడా మన ఫలక్నామా స్పీడ్లో చిలక లేక్ బంగాళాఖాతాన్ని ఆనుకున్న ఉప్పునీటి సరస్సు. బంగాళాఖాతాన్ని అర్జున్లో నుంచి వెళ్తూ ఉంటాం మనం. సో మన ప్రయాణాన్ని అయితే చూద్దాం. సో 1017 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు 40 నిమిషాలు లేట్గా బలుగాం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఒరిస్సా వచ్చిన తర్వాత ఒరిస్సాలో మన ప్రయాణం కొనసాగుతుంది. సో ఇందాక మనం చిలకా లేక్ అయితే చూసాం. సో సైట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ స్ట్రెచ్లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా మార్నింగ్స్ టైం కవర్ అయితే ఈ బొల్గాం ముందు వచ్చిన బరంపూర్ రెండు మార్నింగ్ టైంలో కవర్ అయితే మీరు చిలకా లేక్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మన షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 2 minutes. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 40 minutes డిలే అయితే చేరుకున్నాం. సో నాకు ఎస్సీఆర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో ఈ కార్లో కూడా అలాంటి స్పీడ్ ట్రీట్మెంటే ఉందండి.
నాకున్న సోర్సెస్ ప్రకారం ముందు ఈకార్ ఎడ్జెస్లోను ఎస్ఈఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల చాలా డిలే నడుస్తుంది ట్రైన్ అయితే నేను తెలుసుకున్నా. సో కాబట్టి నిన్న మొన్న కూడా అలాగే నడిచింది ట్రైన్. సో కాకపోతే ఈరోజు మన టైం కొంచెం బాగుందో దాన్ని బట్టి మరి ఆన్ టైం అయితే వెళ్ళిపోతున్నాడు. జస్ట్ 40 minutes డిలే ఇస్ నథింగ్. సో కవర్ చేసేయచ్చు. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. రన్ విషయంలో మాత్రం ఐ స్పీక్లెస్ అండ్ ఐ షో యూ మోర్. మీరు చూస్తూనే ఉంటారు. సో ఈ పాటికి మీకు ఇది ఉంటుంది. సో మన ట్రైన్ అయితే డిపార్చర్ కూడా అయిపోయింది. ఇంకొక టేక్ చేసే లోపే. సో మనమైతే ఎక్కేద్దాం. సో 1088 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే కుర్ధా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 48 minutes డిలేతో అయితే చేరుకున్నాం. సో 48 minutes ఆ లేట్ అలాగే ఉంటుంది. కొత్తగా వచ్చే లేట్ అయితే జాయిన్ అవ్వట్లేదు. సో స్లాగ్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో కాబట్టి స్పీడ్తోనే కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో మనమైతే ఇక్కడ కుర్ధా రోడ్ జంక్షన్. సో రోడ్ జంక్షన్ ఎందుకు అయిందంటే ఇక్కడి నుంచే మనం పూరి వెళ్ళాల్సిన లైన్ అయితే కట్ అవుతుంది. స్ట్రైట్కి వెళ్తే భువనేశ్వర్, సైడ్కి వెళ్తే పూరి అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఈ కుర్ధా రోడ్ జంక్షన్లోనే మనైతే డైవర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అయ్యాము. సో ఈ కుర్ధా రోడ్ జంక్షన్లోనే మనకైతే క్రూ చేంజ్ ఉంటుందండి. సైడ్ ఫీల్డింగ్ ఉంటుంది. 20 minutes ఆఫ్ హాల్టింగ్ టైం ఇక్కడ. సో కాబట్టి 20 నిమిషాలు ఆపేస్తాడు. సో చాలా టైం దొరికినట్టే మనకి. సో కొంచెం అటు ఇటు తిరుగుదాం. సో ఇక్కడి నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది భువనేశ్వర్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అనమాట. సో 1107 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మేమైతే మా అత్తారింటికి అయితే వచ్చామండి. సో ఈకార్ హెడ్ క్వార్టర్స్ అయినా భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో భువనేశ్వర్ స్టేషన్కి రావాల్సిన టైం కంటే మనం జస్ట్ ½ an hour లేట్ రన్ అవుతున్నాం. సో పక్కనే మీరు చూసుకోవచ్చు ఒక EMD అయితే రన్ అవుతుంది. సో ఇప్పటివరకు రన్ గురించి మాట్లాడుకుంటే మనం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం కాబట్టి సో ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో కూడా ప్రిఫరెన్స్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. చాలా మంచిగా కూడా ఇచ్చారు. సో ముందు ఏదో ట్రైన్ ఉండడం కోసం మనం ఆగడం కానీ వెనక నుంచి వచ్చి ఒక ట్రైన్ మనలో ఓవర్టేక్ చేయడం కానీ అలాంటి సినారియోస్ అయితే ఏమీ లేవు. చాలా మంచిగా ట్రీట్ చేశారు. సో అది SCRలో తీసుకున్న ఒక ప్రెస్టీజియస్ ట్రైన్ కావడం వల్ల దీనికి రెస్పెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే లిటిల్ బి ఆఫ్ మెనీ అదర్ రీజన్స్. బట్ ఇది ఫాల్కన్. సో ఫాల్కన్కి ఉండాల్సిన ప్రిఫరెన్స్ ఫాల్కన్కి ఇచ్చారు. సో నేనైతే 100% అయితే సాటిస్ఫై అయిపోయా ఈ రన్ తోటి ఇప్పటివరకే. ఇక్కడి నుంచి హౌరా వరకు ఇంకొక జోన్ అయితే మారుద్ది. సో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో అది కూడా చూద్దాం. సో ఫైనల్లీ చెప్పుకోవాలంటే ఇక్కడికి వచ్చి మన హాల్టింగ్ వచ్చేసి 5 minutes అయితే ఉంటుందండి. సో 5 minutes హాల్టింగ్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాం. एक दो सात शून्य चार सेकंड
సో 1135 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కటక్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో జస్ట్ 40 మినిట్స్ డిలే అనమాట. సో ఆ 40 మినిట్స్ డిలే ఏదైతే ఫస్ట్ నుంచి అవుతుందో అదే మనతో పాటు ఇంకా ఇలా కంటిన్యూ అవుతుంది తప్ప కొత్త డిలే అయితే ఏమీ వచ్చి జాయిన్ అవ్వలేదు. సో మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం. కటక్ జంక్షన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. ఈ స్ట్రెచ్లో ప్రతి స్టేషన్ రెనోవేషన్లోనే ఉందండి. సో మనకి ఇక్కడికి వచ్చే హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్. సో రన్ అయితే కొంచెం స్లో అయిందని చెప్తాను, ఎందుకంటే సెక్షన్ మొత్తం వర్క్లో ఉంది. నేను మీకు ఫస్ట్ నుంచి ఇంటిమేట్ చేస్తున్నా. ఎకార్ లాస్ట్కి వచ్చేసరికి వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పి. సో యాజ్ వర్క్స్ అలాగే ఉన్నాయి. వర్క్స్ జరుగుతున్నా సరే టీఎస్ఆర్లు పిఎస్ఆర్లు చూసుకుంటున్నా సరే ఆ డిలే ఎక్కువ యాడ్ అవ్వకుండా యావరేజ్ స్పీడ్ అయితే 50, 60, 70 ఆ మధ్యలో అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు స్టేషన్స్ టు స్టేషన్స్కి మధ్యలో. సో రన్ అయితే చాలా బాగుంది. సో మనకి ఎక్కడ వర్క్స్ లెగుస్తాయి ఎక్కడి నుంచి అయితే మనకి పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఫట లేపుకెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఇది అమూల్ కూల్ ప్రీమియం కేసర్ ఫ్లేవర్ అంట. ప్రీమియం అన్నాడు, మరి ఏముంటుందో దీంట్లో చూద్దాం తాగి. సో అమూల్ పడితే కాబట్టి పెద్దగా నేను తాగి రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తాగొచ్చు. భలే ఉంది ఇదే స్వీట్గా. ఇంకా చూడకో, మీరు కూడా కొనుక్కొని తాగండి, బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా 1250 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు భద్రక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం రావాల్సిన టైం కంటే 6 నిమిషాలు బిఫోర్ టైం అయితే తీసుకొచ్చి భద్రక్ స్టేషన్లో పెట్టేశాడు. సో ఎర్ర కొట్టేసాడు అనమాట రన్ను. సో చూసుకుంటే కొంచెం పైకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. సో పొద్దున్న నుంచి నించునే ఉన్నాను అనమాట డోర్ దగ్గర. సో పైకి వెళ్ళి కూర్చున్నాను కాసేపు. సో భద్రక్ దాటిన తర్వాత మనకి బలాసోర్ అయితే ఉంటుంది. సో భద్రక్కి బలాసోర్కి మధ్యలో మనకు అప్పుడు జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ స్పాట్ అయితే ఏదైతే ఉందో బహానాగా బజార్ ఆ స్టేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి మనం కలకత్తా వైపుకి అయితే వెళ్ళిపోతాము. సో దీని తర్వాత మనకు ఉంటుంది బలాసోర్ తర్వాత మనకు వచ్చేది ఖరగ్పూర్ జంక్షన్ సంతరాగచ్చి తర్వాత హౌరా అనమాట. సో ఇక్కడి నుంచి మనల్ని SCR సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే పిలుచుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఇంటేక్ ఎలా ఉంది, మనోడు తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా రిపోర్ట్ చేస్తాడు అనేది అయితే ఈ స్టేషన్ దగ్గర నుంచి అయితే మనకి ప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి రన్ ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్ పార్ట్ ఆఫ్ ది వ్లాగ్లో చూద్దాం. సో ఇక్కడి నుంచి హౌరా దాకా ఎక్స్టెన్సివ్గా చేసేద్దాం మళ్ళీ. సో మనమైతే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ఖరగ్పూర్ డివిజన్ కంట్రోల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. సో ఇంటేక్ అద్భుతంగా ఉంది. సో ఇది తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి నుంచి రన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి హౌరా వరకు SCRలో ఉంటాం మనం. SCR అంటే మీకు స్పెల్లింగ్ ఒకలా ఉంది, SCR అంటాను అనుకోకండి, SER సౌత్ ఈస్టర్న్ రైల్వేస్. సో ఖరగ్పూర్ డివిజన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో చూద్దాం.
సో 1313 కిలోమీటర్లు సావగొట్టేసిన తర్వాత మనమైతే ఇప్పుడు బలేశ్వర్ అంటే బలాసోర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో బలాసోర్ వచ్చేసి ఒరిస్సాలోనే ఉంటాయి. సో రైల్వే జోన్ వచ్చేసి కాకపోతే సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లోకి వస్తుంది అనమాట. సో ఖరగ్పూర్ డివిజన్లో అయితే ఉన్నాము. సో నేను మీకు చెప్పాను కరెక్ట్గా ఖరగ్పూర్ డివిజన్ ఎంటర్ అయిన తర్వాత నుంచి మనోడు ర్యాంపేజ్ అయితే స్టార్ట్ చేశాడు. సో మీరు చూసారు బహనాగా బజార్ స్కిప్ ఎలా కొట్టాడో, యాక్సిడెంట్ అయిన స్పాట్లో కూడా 130 కిలోమీటర్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేశారు ప్లాట్ఫామ్ స్కిప్స్. సో ఫ్యాంటాస్టిక్ క్లియరెన్స్ అయితే ఉందండి. అసలు మనం దీనికి ఫలక్నామాకి ఫాల్కన్ అని ముద్దు పేరు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ అనేది నాకు అనిపించింది. ఫాల్కన్ అని ఉడికే పిలవట్లేదు దీన్ని. సో చూసినట్టయితే అసలు ఇప్పుడు వరకు సిగ్నల్ ఇష్యూయింగ్ కానీ, లూప్ అవ్వడం కానీ, వేరే ట్రైన్ ఓవర్టేక్ కొట్టడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు. సైకో మెంటల్ నా కొడిగాడు. వీడు మెయిన్ లైన్ యాక్సలరేషన్ ఎంత పెద్ద స్టేషన్లో కూడా ఇలా ఇచ్చేయాలా? బ్రో ఈజ్ ఫ్లెక్సింగ్ సమ్ ఎంపీఎస్ అండ్ క్లియరెన్స్. రే మీరు ప్లాట్ఫామ్ అయినా చల్లరా బయటికి, ఓరని అమ్మ భలే ఉన్నాయి సొక్కాలు, ఆగితే కొనుక్కునే వాళ్ళం. సో ఇదండి మన ఖరగ్పూర్కి తన గొప్పతనాన్ని తీసుకొచ్చి పెట్టే వర్క్షాప్ అనమాట. ఖరగ్పూర్ లాంగెస్ట్ రైల్వే వర్క్షాప్ ఆఫ్ ఏషియా. సో ఖరగ్పూర్ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే దీని గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలండి. స్టేషన్లో దిగిన తర్వాత ఇంకా బాగా చెప్తాను ఖరగ్పూర్ గురించి. డబ్బా ఆల్మోస్ట్ యూటర్న్ కొట్టేశాడు వీడు. అసలు ఎంటర్ అవుతుంటేనే ఒక రకమైన వైబ్ ఉంది. అమ్మని 2265 విజయవాడ WAP4 అండి ఖరగ్పూర్లో, విత్ నాందేడ్ సంతరాగచ్చి ఔరంగాబాద్ తిరుపతి. ఓకే, మన లోకల్ చూస్తే ఎంత దూరం వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వాళ్ళ హాయిగా ఉంటుంది. సో 1430 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు భారతదేశంలోనే వన్ అమాంగ్ ద టాప్ రైల్వే స్టేషన్స్గా చెప్పుకోబడచ్చు. అండ్ దేశం గర్వించదగ్గ ఒక రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి, అదే ఖరగ్పూర్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 30 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం.
సో ఖరగ్పూర్ జంక్షన్ వచ్చేసి ఇప్పుడు హుబ్లీ వచ్చి రికార్డు బ్రేక్ చేసిన, కానీ హుబ్లీ రాకముందు అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఉన్న రికార్డ్ అయితే ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉండేదండి. కిలోమీటర్ కంటే పొడుగు, కిలోమీటర్ మీద 72 మీటర్లు, అంటే 1072 మీటర్ల పొడుగైన ప్లాట్ఫామ్ అయితే ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంటుంది. అండ్ అలాగే ఖరగ్పూర్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ స్టేషను. అండ్ అన్నిటికంటే గొప్పగా చెప్పుకోవాలంటే సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అండి ఖరగ్పూర్. సో రైల్వే హిస్టరీ మొత్తంలోనే రైల్వే టెర్మినాలజీకి, రైల్వేకి చాలా కాంట్రిబ్యూట్ చేసే వన్ అమాంగ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అనమాట ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి. అండ్ ఊరు పరంగా చూసుకున్న ఖరగ్పూర్ ఐఐటి చాలా ఫేమస్. సో స్టూడెంట్స్ చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. సో ఈ ఖరగ్పూర్ వచ్చేసి ద లాంగెస్ట్ ఇంటర్లాకింగ్ అండ్ సిగ్నలింగ్ సిస్టమ్, మోడర్న్ సిగ్నలింగ్ సిస్టమ్ వాడే దాంట్లో ఏషియాస్లోని టాప్ పొజిషన్లో అయితే ఉంటుందండి. సో మనకే తెలియకుండా మన భారతదేశంలోనే ఇంత గొప్పతనానికి నోచుకున్నటువంటి స్టేషన్ ఖరగ్పూర్ అయితే ఉంది. సో ఎంతమందికి తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు. సో కాబట్టి ఒక ట్రైన్ని నడపడం అనేటువంటిది మామూలు విషయం అయితే కాదు. సో ఖరగ్పూర్ వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్ ఆ ప్లేసెస్లో ఉండటం వల్ల కంప్లైంట్స్ పరంగా, రైల్వే కంప్లైంట్ పరంగా మేము ఏమన్నా జనాలు సరైన వాళ్ళు కాదు కాబట్టి దీనికి ఇంత బ్యాడ్ నేమ్ తప్ప. సో చూసుకుంటే ఖరగ్పూర్ మనం అయితే ఉన్నాం. నాకు ఎందుకంటే స్టేషన్ అయితే నాకు అట్మాస్ఫియర్ కానీ, స్టేషన్కి వచ్చేటప్పుడు ఒక పెద్ద కర్వ్ అయితే కొట్టాడు బయట. ఫెంటాస్టిక్ ఉందండి ఆ కర్వ్ అయితే, మీరు చూసే ఉంటారు వీడియోలో. చాలా బాగా కుదిరింది, నేను క్యాప్చర్ కూడా చేశాను. చాలా మంచి కర్వ్ అది. సో ఇక్కడి నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది సంత్రాగచ్చి. సంత్రాగచ్చి అంటే ఆల్మోస్ట్ మన వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయినట్టే, సపోర్టింగ్ స్టేషన్. సంత్రాగచ్చి దాటిన తర్వాత హౌరా. సో ఈ ఖరగ్పూర్ స్టేషన్లో వచ్చేసి మన షెడ్యూల్ హాల్లో వచ్చి 5 మినిట్స్ అయితే ఉండబోతుందండి. 5 మినిట్స్ తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా వచ్చినందుకు ఖరగ్పూర్ హ్యాండ్లింగ్ అయితే నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది. సో రోజు నేను గత వారం 2 వారాలుగా చూస్తాను ఫలక్నామా ఎక్స్ప్రెస్ రోజు 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు లేట్ అయ్యి రిటర్న్ బండి అయితే రీషెడ్యూల్ కూడా అయిన సందర్భాలు చాలా అయితే ఉన్నాయి. సో ఈ రోజు నాకు తెలిసి వర్క్స్ అయిపోయి ఉంటాయి. అయిపోయినా సరే వైండప్ చేసిన తర్వాత ఈ రోజే మొదటి రోజు. నిన్న కూడా 3 గంటలు లేట్గా లేనిది ఫలక్నామా ఎక్స్ప్రెస్. వెంటనే ఇలా హ్యాండ్లింగ్ చేసి చాలా నీట్గా అయితే తీసుకున్నాడు ప్లాట్ఫామ్లోకి, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా, బయట ఎక్కువసేపు పెట్టేయకుండా. సో హ్యాండ్లింగ్ అయితే ఫెంటాస్టిక్ హ్యాండ్లింగ్ అయితే చేశాడు. దాని తోడు మన బండి మహత్యం కూడా అయి ఉండొచ్చు. సో రన్ విషయంలో అయితే నాకు ఇప్పటివరకు ఖరగ్పూర్ కంప్లైంట్ లేకుండా తీసుకొచ్చింది. ఈస్ట్ కోస్ట్ వాళ్ళు కంప్లైంట్ లేకుండా ఇచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే గురించి మనం చెప్పుకోకల్లా, మన వాళ్ళు బాగానే చూసుకుంటారు. సో ఇక్కడి నుంచి మన యాత్ర రావడంతో మనం చూద్దాం. పేరు కూడా లేదు దాని మీద.
సో 1536 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు హౌరాకి ఉన్న ఒక అతిపెద్ద సపోర్టింగ్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. హౌరానే పెద్దదంటే సపోర్టింగ్ స్టేషన్ కూడా పెద్దదే. ఆ స్టేషన్ వచ్చేసి సంత్రాగచ్చి జంక్షన్ అనమాట. సో ఇక్కడికి మనం రావాల్సిన టైం కంటే 45 నిమిషాలు డిలేతో అయితే వచ్చాము. ఫాల్కన్ ఈజ్ అ ఫెనామినా, ఫాల్కన్ ఈజ్ అ మాస్, లైక్ ఆ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఈ ఖరగ్పూర్ దాటిన తర్వాత ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ లోపలికి వచ్చే ఈ హౌరా సబర్బన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో బండి ఇర్రక్కుముడు కుమ్మేశాడండి, మామూలుగా కాదు. వేరే వాడితో నాకు అసలు సంబంధమే లేదు. నా స్లాట్లో నేను ఇరుక్కుంటూ పోతా, ఎవడు ఏమైపోయినా నాకు పర్లేదనేంటి ఫుల్ యాటిట్యూడ్ రన్నింగ్. అసలు మనకైతే ఇక్కడ వచ్చే డెడికేటెడ్ హాల్ట్ వచ్చి 2 minutes. మనకైతే స్టార్టర్ సిగ్నల్ ఆల్రెడీ వేసి రెడీగానే ఉంది. సో ఎప్పుడు తీసేస్తాడో తెలీదు. సో రన్ అయితే ఫెంటాస్టిక్ అండ్ ఫినామినల్ రన్ అండి. సో మన ట్రైన్కి అయితే డిపార్చర్ అయితే అయిపోయింది. సో మనం అయితే ఎక్కేద్దాం ట్రైన్ని. ఆ కన్స్ట్రక్షన్ అయితే చూడండి, సంత్రాగచ్చి స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది. వా చరిత్రలో నిలబడిపోయి స్టేషన్ కట్టేస్తున్నాను నేను మొత్తం మీద. సో చివరికి 1544 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే 1 నిమిషం బిఫోర్ టైంతో హౌరా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 1 నిమిషం బిఫోర్ టైమే చేరుకున్నాం తప్ప డిలే అన్న మాట అయితే లేదు. సో ఈ ట్రైన్ కాస్ట్ అండ్ ఫేర్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 క్లాసులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి స్లీపర్ అనమాట. స్లీపర్లో మీరు ఎండ్ టు ఎండ్ సికింద్రాబాద్ నుంచి హౌరా దాకా ట్రావెల్ చేయాలంటే 665 రూపాయలు అయితే పడుతుంది. అండ్ 2 థర్డ్ ఏసీ ఎకనామీ, అంటే ఈరోజు నేను వచ్చింది. సో దాంట్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ మీకు వచ్చేసి 1650 రూపాయలు అయితే పడుతుంది. సెకండ్ ఏసీ వచ్చేసి 2600 రూపాయల దాకా అయితే పడుతుంది. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి 4800 రూపాయల దాకా అయితే పడుతుంది. సో నేనైతే ఈరోజు ఈ థర్డ్ ఎకనామీలో అయితే వచ్చా. సో నేను పెట్టిన డబ్బులకి నాకు వర్త్ ఎక్స్పీరియన్సా కాదా అంటే యాజ్ అ రైల్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. రన్ విషయంలో నాకు 2-3 సార్లు గూజుమ్స్ అయితే వచ్చినాయి. సో ఫెంటాస్టిక్ కెపాసిటీ అండ్ ఫెంటాస్టిక్ రన్ను. నేనైతే కంప్లైంట్స్ అవి పెట్టట్లేదు. ఫలక్నామా ఎక్కాలి, ఫినామినా ఫీల్ అవ్వాలి, వచ్చి ఇక్కడ కూర్చోవాలి, అంతే తేడా. దీంట్లో ఈ కాన్సెప్ట్లో దీనికంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు, దీనికంటే ఎక్కువ కంప్లైంట్స్ కూడా ఏమి ఉండవు. ఓచా కోత ఇర్రగొడిచాడు రన్ను. సో అన్ని డివిజన్స్ ఈక్వల్ క్రెడిట్ తీసుకుంటాయి, అన్ని జోన్స్ ఈక్వల్ క్రెడిట్ తీసుకుంటాయి. సో అలా కుదిరేసింది అంతే. ఇది చూడండి, ఈ స్టేషన్లో ఈ సిస్టమ్ మీద భలే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 21కి 22కి మధ్యలో
ఈ రకంగా మొత్తం బస్సులు, కార్లు, వ్యాన్లు, బళ్ళు వచ్చేసి రోడ్డు మార్గం అయితే ఉంది. సో వాటితో మిక్స్ అయ్యి ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇలా రోడ్ తోటి. కానీ స్టేషన్ కూడా లోపల ఈ డెకరేటివ్ ఐటమ్స్ అటు ఇంటిని పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మన ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ యొక్క కోచ్ పొజిషన్స్ గురించి, కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే కనుక మొత్తం 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎల్హెచ్వి బండి కాబట్టి. సో ఇందులో మీరు చూసుకుంటే 4 జనరల్ కోచ్లు ఉంటాయి, 6 స్లీపర్ కోచ్లు ఉంటాయి, 6 థర్డ్ ఏసీ ఎకనామీ కోచెస్ ఉంటాయి, 2 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి, 1 ఈఓజీ, 1 ఎస్ఎల్ఆర్డి, మొత్తం కలుపుకొని 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో విశాఖపట్నంలో లోకో రివర్సల్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది అయితే విశాఖపట్నం లోకో షెడ్కి సంబంధించిన లోకో అండి. సో 37150. సో ఆఫ్టర్ విశాఖపట్నం 37150 వచ్చి మన రథసారథి అనమాట. సో 6000 అశ్వబలాలకి సమానమైనటువంటి ఆ రథం, ఆ శ్వేత వృషభం అయితే మనల్ని ఈరోజు హౌరా దాకా అయితే తీసుకొచ్చింది విశాఖపట్నం నుంచి. సో ఫెంటాస్టిక్ లోకో అండ్ ఫెంటాస్టిక్ వర్క్ అసలు. సో చెప్తాను కదా, 0 కంప్లైంట్ రన్ అండి అసలు. సో ఇది మన యాత్ర. సో మీరైతే బ్లాగ్ అయితే చూసే ఉంటారు. క్లైమాక్స్ ముందుకు వచ్చి ఉంటుంది, ముందు వెనక్కి ఉంటుంది. సో ఖచ్చితంగా చూసుంటారు మీరు. స్టార్టింగ్లోనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎండింగ్ నోట్ అండి. సో ఇక్కడికైతే మనం చేరుకున్నాము. సో మన చివర మొదలైంది. సో మీరు చూసుకోవచ్చు. సో ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు వచ్చింది. సో రన్ విషయంలో అయితే కంప్లైంట్స్ కాదు కదా. మీరు ఎంత పొగిడినా తక్కువే. కొన్నిసార్లు జ్ఞానం అంటే అదే, తెలిసినోడు చెప్పలేడు, విన్నోడికి తెలియదు, చూడనోడికి తెలియదు అనమాట. సో పిచ్చెక్కిపోయారండి అసలు. నాకు తెలిసి ఏమాత్రం నేను చేసిన జర్నీస్ మొత్తంలో నాకు మోస్ట్ మెమరబుల్ జర్నీకి అయితే ఖచ్చితంగా మిగిలిపోద్ది ఫలక్నామా ఎక్స్ప్రెస్ జర్నీ అయితే. సో బ్లాగ్ని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. సో మీరు కోరుకున్నట్టే నా సబ్స్క్రైబర్స్ అడిగారు సో ఈ ట్రైన్ చేయమని. వాళ్ళకైతే ఈ సెక్షన్ ఒకటి సరిపోతుంది కనుక నేనైతే ఎండ్ టు ఎండ్ అయితే చేసి చూపించా. సో 26-27 గంటల జర్నీ మొత్తం నేను చేసింది. సో నా ఈ ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే, నేను అడిగేదంతా వెళ్ళేది ఒకసారి మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డేలో ఎంతో కొంత టైం నాకు ఇవ్వండి. రైల్వే మీద మీకున్న ఇంప్రెషన్లో ఎంతో కొంత నేనైతే చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తా. మంచి ఇంప్రెషన్తోనే మీరైతే బయటికి వెళ్తారు. సో దిస్ ఈస్ ద ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హౌరా. యువర్ ఆల్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైల్ రిలేటెడ్ కాంటెంట్ మన దగ్గర దొరుకుద్ది. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హౌరా.